సన్నబియ్యం పథకంపై ప్రధాని మోదీ ఫోటో పెట్టాలని డిమాండ్ చేశారు బండి సంజయ్. కేంద్ర నిధులతో ఇస్తున్న పథకాన్ని కూడా కాంగ్రెస్ తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. ఒక్క కిలోకు 37 రూపాయలు గల కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. 37 రూపాయలు ఖర్చు పెడుతున్నది కేంద్ర ప్రభుత్వం ఒక కిలో. రాష్ట్ర ప్రభుత్వం ఖర్చు చేసేది కేవలం 10 రూపాయలే. తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డులకు ఒక్కొక్క రేషన్ కార్డుకు బియ్యం మోడీ గారి బియ్యంకి ఇచ్చేదానికి 37 రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. ప్రతి సంవత్సరము 20,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతున్నది. మరి ఇస్తుంది ఎవరు? ఇలా కేంద్ర ప్రభుత్వం ఇస్తుంటే ఎక్కడ కూడా కనీసము అరే మాకు కొంచెం ఉంటుంది కదా, మాకు కూడా బాధ ఉంటుంది కదా, అరే మోడీ గారికి గిన్ని పైసలు ఇస్తుంటే కనీసము ఒక్క కానన్న పేరు చెప్పకుంటే మాకు కూడా బాధ ఉంటుంది. పేరు కోసం ప్రయత్నం చేస్తలే మేము, పేరు కోసం తాపత్రయ పడతలే మేము. కానీ ఇచ్చేది కేంద్ర ప్రభుత్వం మోడీ గారి బియ్యము, చెప్పుకునే మాత్రం కాంగ్రెస్ పార్టీ. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలు దేశ ద్రోహులకు దేశ భక్తులకు మధ్య జరుగుతున్నవిగా అభివర్ణించారు కేంద్ర మంత్రి. ఎవరికి ఓటు వేస్తారో ప్రజాప్రతినిధులు తేల్చుకోవాలన్నారు. ఈ ఎమ్మెల్సీ హైదరాబాద్ ఎమ్మెల్సీ సంబంధించి దేశ ద్రోహ పార్టీకి దేశ భక్తుల పార్టీకి జరుగుతున్న యుద్ధం ఇది. హైదరాబాద్ ఎమ్మెల్సీ రెండు పార్టీలు బీఆర్ఎస్ కాంగ్రెస్ పార్టీలు నాయకులు దేశ ద్రోహ పార్టీకి మద్దతు ఇస్తున్నారు. ఈ హైదరాబాద్ను భాగ్యనగరాన్ని మజ్లిస్ పార్టీకి అప్పచెప్పాలని చెప్పి రెండు పార్టీలు చూస్తున్నాయి. ఈ రెండు పార్టీలు ఒకటే అని చెప్పి గతంలో చెప్తున్నాం, మళ్ళీ చెప్తున్నాం. కాబట్టి ఈ సామాన్య ప్రజలు ఓటేసేటువంటి ఓట్స్ కావు, ప్రజల చేత ఎన్నుకోబడ్డటువంటి గౌరవ ప్రజాప్రతినిధులు వేసే ఓట్లు. మీరు ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి విజ్ఞతతో మీ ఓటు హక్కును వినియోగించుకోండి. అది మీ విజ్ఞతకే వదిలిపెడుతున్నాం. దేశద్రోహ పార్టీ అయిన మస్జిద్ కోటేసి మీరు చరిత్రలో నిలదలుచుకున్నారా? దేశభక్తుల పార్టీ అయిన భారతీయ జనతా పార్టీకి ఓటేసి రేపు సమాజంలో తలెత్తుకొని తిరగలుగుతారు.